పాత కక్షలు పడగ విప్పి కత్తులు దూసుకోవడంతో గంగాధర్ మృతి చెందగా శివశంకర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన సిబిఎం కాంపౌండ్ అమర్ నగర్ లో గురువారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు 3 టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రక్తం మడుగులో పడి ఉన్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంగాధర్ మృతి చెందాడు. మా ఇంటి దగ్గర నేను ఒక ఆయన చనిపోయారండి. ఆయన చనిపోయారని చెప్పి నేను ఆఫ్టర్నూన్ చేసి వెళ్ళిపోయారు, ఆయన బాడీ వస్తుందని. అప్పుడు వెళ్ళిపోయిన ఆయన నైటు నేను ఆ బాడీని నేను చూసి వచ్చాను. నైట్ 12 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే వేరే ఒక ఆయనతో చిన్న ఇష్యూలు ఉన్నాయండి. కంఠ శివ అని ఆయన లాస్ట్ టైం ఒక చిన్న ఇష్యూ చేశాడు. అప్పుడు అలాగే చేశాడు, ఇప్పుడు అలాగే కోరుండి రచ్చగొట్టి గొడవ చేసి నేను చంపేస్తాను అని బెదిరించాడని చెప్పి నాకు ఇంటికి వచ్చి చెప్పాడు. చెప్పేసి తినేసి వెళ్ళిపోయాడు కిందకి. బాడీ శవం ఉంది కదా, నేను వెళ్తాను అవి చూసుకుంటాను అనేసి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నేను ఫోన్ చేసి మాట్లాడాను, బాగానే ఉన్నాడు. నేను మాది షాప్, టిఫిన్ షాప్ మాది. నేను షాప్కి వెళ్ళిపోతున్నాను, అయితే నువ్వు ఎప్పుడు వస్తావు అంటే వస్తానేనో అన్నాడు. అయితే ఆయన అంకుల్ శవం తీసుకెళ్ళిపోయాక వస్తావంటే అన్నాడు. అంతే, కాల్ కట్ చేసి నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఈలో నాకు వేరే ఆవిడ ఎవరో పిలిచి చూడు ఒకసారి రాలేకపోతున్నాడు అని అంటే నేను చూస్తున్నాను, కిందకి వెళ్ళే పైనుంచే చూస్తున్నాను వచ్చేస్తాడు కదా అని. ఈలో కాలు మొత్తం బ్లీడింగ్ ఇదంతా పొడి చేసి ఏమైందంటే నన్ను శివ పొడి చేశాడు, నువ్వెందుకు దూరం గొడవ చేసావా అంటే లేదు నేను అసలు ఏం అనలేదు, వాడే నన్ను పొడిచాడు. నాతో మాట్లాడాడు, నేను పొడలేదమ్మా, నేనేం చేయలేదమ్మా, అసలు నేను చెప్పాను కదా నీకు నైట్ కూడా వాడే రచ్చగొడుతున్నాడు, కాలర్ ఎగరేసి నన్ను చంపేస్తాను అని బెదిరించాడు అని చెప్పాను అని చెప్పాడు. వాడే పొడి చేశాడని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి మరి మాట్లాడలేకపోతున్నాడు. ఈ సైడ్ కాలు మీద కాలు తిమిరెక్కిపోయింది అసలు, ఈ రిబ్స్ కింద, నెక్స్ట్ ఈ కాలు సైడ్ హిప్ మీద, అలా దానివల్ల మాట్లాడలేకపోయాడు. పేగులేచిన బయటకు వచ్చేసి లేదు, అసలు కత్తి లేదు, పొడి చేశారు అంతే. పొడి చేసి మరి తీసుకెళ్ళిపోయారు, మరి ఏం చేశారో మనకు తెలియదు వాళ్ళు. అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చిన ఒక 1 hour ఒక 1/2 hour పైనే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. నాకు 8 years అయిపోతుంది. ఆప్టింగ్కి వెళ్తాడండి, కార్ డ్రైవింగ్ ఆప్టింగ్కి వెళ్తుంటాడు. వాళ్ళిద్దరికి ఆయన బాగానే ఉండేవారండి ఇద్దరును. ఏవైనా గొడవలు ఏమైనా అయితే మొన్న రీసెంట్గా ఒక జనవరిలో చిన్న ఇష్యూ అయింది. ఎవరితో గొడవ అయితే ఈ అబ్బాయిని మధ్యకి లాగి గొడవ చేసి ఈ అబ్బాయి మీద కేసు వేయడం అన్నీ చేశాడు, అన్నీ జరిగాయి. అప్పుడు కూడా మా అత్తకి చెప్పి ఫోన్లో చెప్పాడంటే శివాని అబ్బాయి, నేను నీ కొడుకుని చంపేస్తాను, నేను వదలను అనేసి. ఈ అబ్బాయి మీద కేసు పెట్టాడు. మళ్ళీ అబ్బాయిని నేను బయటికి పిలిపించి తెచ్చాను. అప్పుడు కూడా అబ్బాయి బయటకు వచ్చాక కూడా కక్ష ఏం పెట్టుకోలేదండి, వదిలేశాడు ఇంకా. ఎందుకంటే మా ఆయన ఆ నిమిషం వరకే, ఆ నిమిషం తర్వాత మళ్ళీ మామూలే. నాకు న్యాయం జరగాలి. వాళ్ళ నాన్నగారు నాతో అన్నారు, నువ్వు ఎలా బతుకుతావు నేను చూస్తాను. వాళ్ళ వల్ల మేము నష్టపోయాం, మా వల్ల వాళ్ళకి ఏ నష్టం జరగలేదు.